పరిశుద్ధ పరిశుద్ధ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆశ, అద్భుతం, ఇంకా ఒక గొప్ప బాధ్యత గురించి మనకు చెప్పే కథ. అవును, మనం మత్తయి సువార్తలోని 28వ అధ్యాయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. పదండి, ఈ అద్భుతమైన కథనంలోకి వెళ్దాం. సీన్ ఎలా మొదలవుతుందో చూద్దాం. విశ్రాంతి దినం ముగిసింది. ఆదివారం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఆ ప్రశాంతమైన, నిశ్శబ్దమైన ఉదయం వేళ మగ్దలీనే మరియా, వేరొక మరియా ఇద్దరూ సమాధి దగ్గరకు వస్తున్నారు. వాళ్ల హృదయాలు దుఃఖంతో ఎంత బరువెక్కి ఉన్నాయో కదా! ఆ ఉదయం నిశ్శబ్దం కూడా వాళ్ల బాధను మనకు వినిపిస్తున్నట్టుగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం ఎంతోసేపు నిలవలేదు. వాళ్లు ఊహించని విధంగా అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన ఆ ప్రశాంతతను పూర్తిగా మార్చేసింది. వారి దుఃఖాన్ని ఆశ్చర్యంగా, భయంగా మార్చేసింది. ఆ ఒక్క క్షణంలో అంతా తలకిందులైపోయింది. అక్కడ జరిగిన సీన్ని మనం కళ్లకు కట్టినట్టు చూద్దాం. మొదట ఒక పెద్ద భూకంపం. భూమి కంపించిపోయింది. ఆ వెంటనే ప్రభుదూత ఆకాశం నుంచి దిగివచ్చాడు. సమాధికి అడ్డుగా ఉన్న ఆ బరువైన రాయిని చాలా తేలిగ్గా పక్కకు జరిపి దానిమీద కూర్చున్నాడు. అతని రూపం అచ్చం మెరుపులా ఉంది. అతని బట్టలు మంచుకన్నా తెల్లగా మెరిసిపోతున్నాయి. ఇది నిజంగా మనుషుల ఊహకు అందని ఒక శక్తివంతమైన దృశ్యం. మరి ఇంత దైవిక శక్తి ముందు మామూలు మనుషుల పరిస్థితి ఏంటి? ఆలోచించండి. అక్కడున్న కావలివాళ్లు అనుభవజ్ఞులైన రోమా సైనికులు. వాళ్లు ఆ దేవదూతను చూసి ఎంతగా భయపడిపోయారంటే వణికిపోయి ప్రాణం లేనివాళ్లలా కింద పడిపోయారు. ఆ సంఘటన ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మనకు దీన్ని బట్టే అర్థమవుతోంది. ఆ భయం, ఆశ్చర్యం అన్నింటి మధ్యలో ఆ దేవదూత మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను చెప్పబోయే మాటలు ఈ కథకే కాదు, ప్రపంచ చరిత్రకే ఒక కీలకమైన మలుపన్మాట. దేవదూత ముందుగా భయంతో వణికిపోతున్న ఆ స్త్రీలను చూసి అన్నాడు, మీరు భయపడకండి. వాళ్లకి ధైర్యం చెప్పి ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయే మాటలు చెప్పాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. ఈ ఒక్క వాక్యం, ఈ ఒక్క ప్రకటన చాలు, కథ మొత్తం మారిపోయింది. ఈ వార్త విన్న ఆ స్త్రీల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ల మనస్సులో ఒకేసారి రెండు తీవ్రమైన భావాలు. ఒక పక్క భయం, మరో పక్క చెప్పలేనంత ఆనందం. ఈ రెండు ఫీలింగ్స్ మధ్య వాళ్లు వెంటనే అక్కడనుంచి శిష్యులకు ఈ విషయం చెప్పడానికి పరుగెత్తారు. వారే ఈ శుభవార్తను మోసుకెళ్లిన మొదటి దూతలయ్యారు. అయితే ఎక్కడైనా ఒక అద్భుతం జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు కూడా మొదలవుతాయి కదా! సరిగ్గా ఇక్కడే కథలోకి ఒక కుట్ర ప్రవేశిస్తుంది. ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరగబోయే పోరాటానికి ఒక నాంది అన్నమాట. ఇప్పుడు చూడండి, రెండు కథలు పుట్టుకొచ్చాయి. ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. ఒకవైపు దేవదూత చెప్పిన దైవిక సత్యం, ఆయన చనిపోయిన వారిలోనుంచి లేచాడు. మరోవైపు మనుషులు సృష్టించిన అబద్ధం, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు వచ్చి దొంగిలించారు. చూశారా, సత్యాన్ని దాచడానికి అసత్యం ఎలా పుడుతుందో? సో ఆ సైనికులేం చేశారు? డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి చెప్పినట్టే చేశారు. అంతే. జరిగిన అద్భుతాన్ని కప్పిపుచ్చడానికి ఒక అబద్ధం పుట్టింది. అది అలా వ్యాపించింది. ఈ కథనం ప్రకారం ఆ రోజుల్లో యూదుల్లో ఈ అబద్ధపు కథ బాగా ప్రచారంలో ఉండేదన్నమాట. సరే, ఈ సత్యం, అసత్యం మధ్య ఈ పోరాటం ఇలా నడుస్తుండగానే కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది. సీన్ గలిలయాలోని ఒక పర్వతం మీదకు మారుతుంది. ఇక్కడే శిష్యులు తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఒక గొప్ప బాధ్యతను తీసుకోబోతున్నారు. ఇది మనకు కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. శిష్యులు యేసుని చూశారు, ఆయనకు నమస్కరించారు. అయినా కూడా వాళ్లలో కొందరికి సందేహం వచ్చింది. ఎందుకు అంటే, అంత పెద్ద అద్భుతాన్ని కళ్లతో చూసినా నమ్మలేకపోవడమనేది బహుశా మనిషికి సహజం. ఆ అనుభవం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో కదా! ఆ సందేహాలకు సమాధానంగా యేసు ఏమన్నారో చూడండి. ఆయన వాళ్లతో వాదించలేదు. చాలా సింపుల్గా తన సంపూర్ణ అధికారాన్ని, శక్తిని ప్రకటించారు. ఏమన్నారంటే, పరలోకంలోనూ భూమిమీద కూడా సర్వాధికారం నాకివ్వబడింది అన్నారు. ఈ ఒక్క మాట వాళ్ల సందేహాలకు సమాధానమివ్వడమే కాదు, రాబోయే ఆజ్ఞకు పునాది కూడా వేసింది. ఈ అధికారం ఉంది కాబట్టే ఆయన తన శిష్యులకు ఒక స్పష్టమైన 3 భాగాల ఆజ్ఞ ఇచ్చారు. దీన్నే గొప్ప ఆజ్ఞ అంటారు.
ఫస్ట్, వెళ్ళి ప్రపంచంలోని ప్రజలందర్నీ శిష్యులుగా చేయండి. సెకండ్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మమివ్వండి. అండ్ థర్డ్, నేను మీకు చెప్పినవన్నీ పాటించేలా వారికి నేర్పించండి. చాలా స్పష్టమైన యాక్షన్ ప్లాన్. అయితే ఇంత పెద్ద పనిని వాళ్లమీద పెట్టి వదిలేలేదు. ఆ ఆజ్ఞతో పాటు ఒక బలమైన వాగ్దానం కూడా చేశారు. అదే వాళ్లకు అస్సలైన ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చింది. ఆ ఆజ్ఞను నెరవేర్చడంలో శిష్యులు ఒంటరి కారని యేసు స్పష్టం చేశారు. ఆయన చివరి మాటలివి: ఇదిగో, ఈ యుగం ముగిసే వరకు నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఒక గొప్ప భరోసా కూడా. సరే, ఈ కథనం ఇక్కడితో ముగిసింది. కాని మనం వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ఆగుదాం. ఈ గొప్ప ఆజ్ఞ, దాని వారసత్వం ఏంటి? 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఈ మాటలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.